మీరు చూసుకుంటారు, నాకు అర్థం కాదు. నా ఫోనా నా దాంట్లో అవుతుందా నీ దాంట్లో అవుతుందా? సరే మిమ్మల్ని ఇలా ఫీల్ అవుతున్నారా? ఇదిగో హాయ్ చెప్పండి మీరు కూడా. హాయ్ చెయ్యమని చెప్పా. హాయ్ అండి. చిన్న తండ్రి చిట్టి తండ్రి ఇటు కనయ్య. హాయ్, దిస్ ఇస్ సందీప్. వెల్కమ్ బ్యాక్ టు జేజ్ బ్రాండ్. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి అనుకుంటున్నారా? తమ్ముని ఆల్రెడీ చూసేసారు కాబట్టి మీకు తెలిసిందే. మా అమ్మాయి 6 months నుంచి అడుగుతుంది నాయన స్టాప్గా, నాన్న తీసుకెళ్ళి స్వర్ణగిరి అని. తను యూట్యూబ్లో చూస్తుందంట. నాకు అది తీసుకెళ్ళి నాన్న చూడాలనుకుంటుందంటే ఇక మా ఆవిడ కూడా 2 రోజుల నుంచి గొడవ చేస్తుంది. మనకేమన్నా బిజీ షెడ్యూల్ వాళ్ళు కుదరక ఇవాళ తీసుకెళ్ళడమే జరుగుతుంది. మొన్న శనివారం వెళ్ళాము. ఇవన్నీ మార్నింగ్ స్టార్ట్ అయ్యేదానికి 11 దాటిన స్టార్ట్ అయ్యాము. వీడియో బట్టి చాలా బాగుంది. నేను మొత్తం మోస్ట్లీ అయితే మొత్తం కవర్ చేశాను. ఎవరైనా వెళ్ళే వాళ్ళు అయితే వెళ్ళండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. స్వర్ణగిరి ఎంట్రన్స్ మెయిన్ హైవే మీద నుంచి మొత్తం లోపలికి ఎంట్రీ ప్లేస్. ఇదంతా కూడా ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది. హంపి కొంచెం కొండ పైనుంచి కిందకి దిగాలి. కొండపైకి ఎక్కేప్పుడు బాగుంది కానీ దిగేటప్పుడు మటుకి కొంచెం రోడ్డు అసలు అంత బాగోలేదు. ఆ రోడ్డు కూడా కొంచెం లైన్ చేస్తే కొంచెం బాగుండేది. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాము. మా ఫ్యామిలీ, నేను, మా మిస్సెస్, మా అమ్మాయి, మా అబ్బాయి అండ్ మా అత్తగారు, మా మామగారు, మా అమ్మ నాన్న అందరం కలిసి వెళ్ళాము కారులో. టెంపుల్ మటుకు చాలా అంటే చాలా బాగుందండి. అక్కడ జలనారాయణుడు కానీ, వరాహస్వామి కానీ, ఆంజనేయ స్వామి విగ్రహం కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈ రోడ్డు ఒకటే మైనస్. ఇది కూడా మోస్ట్లీ ఫినిష్ చేస్తారు అనుకుంటాం. మేబీ 6 months అలా. వెళ్ళడానికైతే మొత్తం కూడా గ్రీనరీ కానీ మొత్తం అంతా చాలా అంటే చాలా బాగుంది. మొత్తం చూడండి అసలు టెంపుల్ వెళ్ళే రూటు. ఇది ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్ళడానికి దారి, మళ్ళీ ఎగ్జిట్కి దారి వేరే ఉంటుంది. మళ్ళీ మీకు ఎగ్జిట్ రూట్ వేరు, ఇది యాక్చువల్గా ఎంట్రన్స్ రూట్. ఇది వెళ్ళడానికి లోపలికి కొంచెం వర్షం పడితే బాగా పడిందంటే మళ్ళీ ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఇక్కడ వచ్చేకి మనకి కార్ పార్కింగ్కి మనీ తీసుకుంటారు. బైక్ పార్కింగ్ అయితే మరి 20 rupees, 20 or 30 సంథింగ్. కార్కి అయితే మరి 50 rupees తీసుకుంటారు. మొత్తం ఇక్కడ టోకెన్ ఇస్తారు మనకి ఇమ్మీడియట్గా. ఆ టోకెన్ మన దగ్గర కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. అది జాగ్రత్త పెట్టుకోవాలి. టోకెన్ 50 rupees తీసుకుంటారు కార్ పార్కింగ్ అయితే. టెంపుల్ మటుకి ఎంత బాగా పెట్టారంటే అంత బాగుంది టెంపుల్ అసలు. దర్శనం కూడా ఎంత బాగా జరిగిందంటే సూపర్ అసలు. దర్శనం మటుకి మాటలతో చెప్పడం. దర్శనం మటుకి 5 minutes అయిపోయింది దర్శనం. అంత బాగా జరిగింది. ఎంతసేపు అంటే అంతసేపు నుంచొని చూడనిచ్చారు. అక్కడ ఉండే వాళ్ళు కానీ, అక్కడున్న స్టాఫ్ కానీ చూడనిచ్చారు. చాలా బాగుంది ప్లేస్ అంతా కూడా. పార్కింగ్ కూడా చాలా పెద్దది. పార్కింగ్ అసలు మీకు డౌట్ అవసరం లేదు. ఎన్ని 100 కార్లన్నీ పడతాయి. పార్కింగ్ కూడా చాలా అంటే చాలా పెద్దది. 2-3 స్టెప్స్గా పెట్టారు పార్కింగ్ సైడ్ అనేది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అన్నట్టుగా డిఫరెంట్గా పెట్టారు అంతా కూడా పార్కింగ్ సెక్షను. చూడండి మొత్తం ఇది మొత్తం మేము పార్కింగ్లో పెట్టేసాం. కార్లో పెట్టేసేసి మేము దిగేసాం. నేను కారు లాక్లో వేసుకుంటున్నాను. మా వాళ్ళంతా దిగేసి వీడియో తీసుకుంటున్నారు. అంతా కూడా అదట్ట నేనంతా కూడా అల్లే. మేము ఇక్కడ నుంచి మళ్ళీ దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి మేము మొత్తం నేను లాక్స్ మొత్తం ఒకసారి చెక్ చేసుకొని ఇక నేను స్టార్ట్ అయిపోతున్నాను. వాళ్ళు వెళ్తున్నారు. ఇక నేను ఫోన్ తీసుకొని నేను రికార్డ్ చేస్తాను మొత్తం అంతా కూడా. ఎప్పటి నుంచో మా అమ్మాయి గొడవ, తీసుకెళ్ళు. మనకేమో తెలిసిందే కదండి. ఒక్కసారి షాక్ వచ్చా అంటే కుదరదు మనకి. ఇది వచ్చిన కళ్యాణ వేదిక అంటండి. ఒకేసారి 1200 మంది వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూడడానికి ఉండిద్ది అంట. అది టెంపుల్ గురించి నాకు అంత క్లియర్గా తెలియదు అండి. నేను అంత ఇదిగా రెగ్యులర్గా వెళ్ళే ఇది కాదు నేను. ఇటువైపు వచ్చేసరికి ఇదంతా కూడా ఏంటంటే దర్శనానికి వెళ్ళే దారి. ఇదంతా మీకు హెల్ప్ లైన్, మీకు టికెట్స్ కౌంటరు, లడ్డు కౌంటర్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది మొత్తం మీకు.
ప్లేస్ అయితే మరి చాలా బాగుందండి. అకామిడేట్ చేసేవాళ్ళు కూడా చాలా పొలైట్గా ఉన్నారు. అంతా కూడా నీట్గా ఉంది మొత్తం ప్లేస్ అంతా కూడా. మేము దర్శనం చేసుకోవడానికి కోసం టికెట్ తీసుకున్నాము. ఇదిగోండి టికెట్ తీసుకుంటున్నాము మేము మొత్తం 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 6 × 5 50 రూపీస్ ఒక్కొక్క టికెట్ మాది. మేము దర్శనానికి టికెట్ తీసుకున్నాము అంటే ఫాస్ట్గా అయిపోతుందండి. జనరల్ ఫ్రీ దర్శనానికి వచ్చిన క్యూ చాలా ఉంది. పెయిడ్ దర్శనానికి వచ్చి మాడవీధి అండి. ఇది నేను మీకు చూపిస్తాను, ట్రై చేస్తాను మీకు చూపడానికి. వెంకటేశ్వర స్వామి ఇది వచ్చి మనకి ఇలా ఉంటుంది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ. ఫోన్స్ లోపలికి వెళ్ళలేదు కాబట్టి మేము ఫోన్ ఆ టైంలో తీసుకెళ్ళలేదు. తర్వాత మేము మళ్ళీ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్స్ అక్కడ డిపాజిట్ చేసాం. అక్కడికి వెళ్ళి మేము మళ్ళీ ఫోన్ తీసుకొని వచ్చాం. మేము ఇక్కడికి మొత్తం అంతా కూడా దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇటు వచ్చాం. మాడవీధిలో నుంచి ఇటువైపు వస్తున్నాము. ఇక్కడ నుంచి మీకు లెఫ్ట్ తీసుకుంటే హనుమాన్ మందిరం ఉంటుంది. మీకు హనుమంతుడి స్టాచ్యూ ఉంటుంది మీకు పెద్దది, చాలా బాగుంటుంది హనుమంతుడిది కూడా. ఎదురుగా వచ్చేది గరుడ స్వామి. ఇదంతా గరుడ స్వామి అండి మొత్తం. ఇది ఆంజనేయ స్వామి మొత్తం అంతా కూడా. దాని పక్కన ఒక గంట ఉంటుంది. ఇంతకుముందు అయితే టచ్ చేసి ఆ గంటని కొట్టడానికి అలౌ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే అలౌ చేయట్లేదు. ఇప్పుడు అది మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది. మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఈ మండపం ఈ గోపురం నుంచి మనం బయటకు వస్తాం. అటు నుంచి వచ్చి నేను మళ్ళీ ఫోన్ తీసుకోవడానికి వెళ్ళి ఫోన్ తీసుకొని కిందకి వెళ్ళి ఫోన్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చి నేను మొత్తం రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ గంట కొడతారు. ఇది కంచు గంట అంటే చాలాసేపు వన్స్ ఒకసారి కొడితే చాలాసేపు వైబ్రేట్ అవుతుందంట మొత్తం అంతా కూడా. ఇది టెంపుల్ అయితే మరి చాలా బాగుందండి. అండ్ ఇక్కడ అన్నదానం కూడా ఉంది ఫ్రీ. 365 రోజులు ఫ్రీగా అన్నదానం అనేది ఉంటుందండి. అండ్ ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అది కూడా మీకు ఈ వీడియోలో వస్తుంది చూడండి మొత్తం అంతా కూడా. ఇప్పుడు మనం వెళ్తుంది వచ్చి జగన్నార దగ్గర కానీ కింద ఉంటుంది. హనుమంతులు దాటిన తర్వాత దాని పక్కన ఉంటుంది. ఇదిగోండి కింద ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చి జగన్నార అంటే ఇక్కడ దీపాలు పెడతారు. ఇక్కడైతే దీపాలు పెడతారు. దాని ఎదురుగానే మీకు లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉంటుంది. ఇదంతా కూడా జగన్నాథుడిది. లోపలైతే కొంతమంది కాయిన్స్ వేస్తున్నారు. నేనైతే తెలియలేదు, చాలా మంది కాయిన్స్ వేస్తున్నారు. సో నమ్మకం వాళ్ళకి కాబట్టి వాళ్ళు కాయిన్స్ వేస్తున్నారు. నేను నమ్మనని కాదు ఇలా కానీ, బట్ నాకు కాయిన్స్ వేయడం అంత నాకేమంత ఇంట్రెస్ట్ ఉంటుంది. మా వాళ్ళు అయితే వేసారు. ఇక్కడ చాలా కాయిన్స్ ఉన్నాయి మొత్తం అంతా కూడా. వాటర్లో బండి కానీ పైన ఉన్నాయి కానీ చాలా అంటే చాలా కాయిన్స్ ఉన్నాయి. చూడండి మీరు అది కూడా కనిపిస్తుంది ఈ వీడియోలో. చాలామంది ఉన్నారు, చాలామంది ఫొటోస్ తీసుకోవడం కానీ చాలా బాగుంది. అండ్ నేను కూడా ఒక వీడియో చూశాను పొద్దున ఈ టెంపుల్కి వెళ్తూ కూడా. లోపల వ్యూ కూడా అంతా వాళ్ళు చూపించే దాంట్లో చాలా బాగా నచ్చింది. సార్ చూసి వద్దాం ఇటు ఖాళీగా ఉన్నాం కదా అని వెళ్ళాను. చూడండి టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి నందీశ్వర స్వామి మొత్తం అంతా కూడా శివనారాయణ జగన్నారాయణ ఆకాశంలో చూస్తున్నట్టుగా ఉంటుంది. మూర్తి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే 8,000 కిలోలు అంట స్టోను. 8,000 80,000 సంథింగ్ చెప్పారు, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. మొత్తం అంతా చెక్కిన తర్వాత 22,500 కేజీలు సంథింగ్ అన్నారు. అవన్నీ కూడా కాయిన్స్ మొత్తం అంతా కూడా చాలా బాగుంది టెంపుల్ మటుకి. మీరు ఎవరైనా సరే విజిట్ అవుతామని అనుకుంటే విజిట్ అవ్వండి. మేము మొత్తం అక్కడంతా చూసుకున్న తర్వాత మేము ఇప్పుడు భోజనం చేయడానికి వెళ్తున్నాము. ఇది భోజనానికి వెళ్ళేదా అది వచ్చేకి కళ్యాణ మండపం. అదే నీకు చెప్పాను కదా ఇది సంథింగ్ ఏదో అన్నారు, ఇది గుర్తులేదు. ఇది మేము భోజనానికి వెళ్తున్నాం. ఇది మా ఫ్యామిలీ అంతా కూడా భోజనం చేయడానికి వెళ్తున్నాం. చాలా మంది వచ్చి భోజనం చేస్తున్నారు. అంతా కూడా క్యూ ఉంటుంది. సిస్టమ్ వైజ్గా 1 by 1 అలా సిస్టమ్ వైజ్గా ఉంది. చాలా బాగుంది. ఇంత లెంతీ వీడియోలో దగ్గర ఎక్కడ కూడా మేము ఎక్కడ ఇబ్బంది వల్ల అకామిడేట్ చేయడం కానీ అదంతా కూడా చాలా బాగుంది. అంతా కూడా నీట్గా ఉంది. అక్కడ అంతా కూడా చల్లగా, అసలు వెదర్ కూడా చాలా బాగుంది. అక్కడ ఫుడ్ అన్నము, పప్పు, సాంబారు, పెరుగు 4 ఉంటాయి. చాలా బాగుంటుంది. మొత్తం దర్శనం అంతా అయిపోయిందంటే నేను కార్ తీసుకొని మా వాళ్ళని ఎక్కించుకోవడానికి వెళ్తున్నాను. ఇంకా కొంచెం ఎక్కించుకొని చలో ఇంటికి కూడా మేము అంతా కూడా మా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తాను. అక్కడ ఉన్నాడు, నేను ఇల్లు తీసుకొస్తా అని చెప్పి నేను ఒక్కనే వెళ్ళిపోయి
బండి వేసుకొని వస్తున్నాను. మా వాళ్ళంతా కూడా చివర వైట్ కార్ దగ్గర అక్కడ ఇక్కడ ఉన్నారు చూడండి. ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మా వాళ్ళంతా కూడా. మా వాళ్ళందరూ కూడా ఎక్కించుకొని ఇంకా మేము వెళ్ళిపోవడం ఇక్కడ నుంచి. కంపల్సరీ ఈ వీడియో మనకి లైక్ చేయండి. నేను కూడా ఫస్ట్ టైం ఇట్లా వ్లాగ్ చేయడం, నాకు కూడా ఇంత వ్లాగ్ చేయడం అంత ఎక్స్పీరియన్స్ లేదు. మనం చూసేవాళ్ళము కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని చేసి నాది కాదు మనది.